అతిలోక సుందరి అని అనుకున్నప్పుడు శ్రీదేవి కాకపోతే కనుక దీనికి ఈ సినిమా తీసి ఉండేవాళ్ళం కాదేమో అనిపిస్తుంది నాకు. తన మూలంగానే ఈ కథ, ఈ యొక్క పాత్ర ఇంత గొప్పగా ఉండి ఈ సినిమాకి ఇంత సంపూర్ణత్వం రావడానికి శ్రీదేవి మరొక కారణం. రాఘవేంద్ర గారి కథ నాకు వినిపించినప్పుడు నాకు కొంచెం భయం వేసింది. కొంచెం అంటే ఇది ఒక నమ్మలేని ఒక సబ్జెక్ట్ అనమాట. నమ్మలేని ఒక చిత్రాన్ని నమ్మించేలాగా చేసి అదే టైంలో ఒక ఎంటర్టైన్మెంట్గాను మంచి సాంగ్స్, అంటే ఆడియన్స్ ఐ హర్డ్ ఎప్పుడు ఆ డైలాగ్స్ కూడా, ముఖ్యంగా నేను మానవ అని చిరంజీవి గారిని పిలుస్తాను. అప్పుడు ఆయన నన్ను ఐ థింక్ తింకర బుచ్చి అంటారు అనమాట. సో దెర్ ఆర్ వెరీ స్మాల్ స్వీట్ మూమెంట్స్ ఇన్ ద మూవీ. అంటే అది చాలా ఆడియన్స్కి నచ్చింది. మానవా, నేను సురకన్యను, కార్యార్థినై ఈ భూలోకమును అడిగిడినాను. సురకన్యువా? డ్రామా కంపెనీ బట్టలు వేసుకుని గిల్ట్ నగలు పెట్టుకునే వాళ్ళందరూ సురకన్యలే. మోహన్ చూడరా. చేతులు వెళ్ళమ్మా, నువ్వు బయలుదేరు. మానవా, ఒక్క పరి నీ వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకనవా?